వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నేను కావ్య. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ క్రేజీ కాంబోలో స్పిరిట్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండడంతో ఇప్పటి వరకు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. అక్టోబర్లో పట్టాలెక్కాల్సిన స్పిరిట్ అప్డేట్ లేకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా సెట్ అయిందని స్పిరిట్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త ఏంటి? ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు నటిస్తున్నాడు. ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి, కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. ఇటీవల మారుతి రాజా సాబ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. సెప్టెంబర్ నెలాఖరున రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది, కానీ అప్పుడు కూడా రావడం డౌటే. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఫౌజీ రిలీజ్ చేయాలి. హను రాఘవపూడి ఇందులో ప్రభాస్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడని న్యూస్ లీక్ అయినప్పటి నుంచి మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ నెక్స్ట్ ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇక స్పిరిట్ గురించి గుడ్ న్యూస్ ఏంటంటే జూన్ నుంచి స్పిరిట్ మూవీని పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. అంతా రెడీ చేసుకోమని, ఇక నుంచి ఎలాంటి డిలే లేకుండా వరుసగా డేట్స్ ఇస్తానని సందీప్ కు చెప్పాడట ప్రభాస్. మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తుండడంతో అసలు కథ ఎలా ఉండబోతుంది, సందీప్ ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ సందీప్ కలిసి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. మరి స్పిరిట్ తో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.